నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. ఇందులో మంచిర్యాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బడ్జెట్ అనగానే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అద్భుతంగా ఉంది బడ్జెట్, నా భవిష్యత్ అన్నారు. ఎందుకంటే ఇక ముందు ఏమో తెలియదు కదా. కనుక ఇదివరకు ఎప్పుడు కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను ప్రవేశపెట్టిన బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పుకుంటాను. అదేవిధంగా రొటీన్గా ప్రతిపక్షం ఎంత మంచి బడ్జెట్ వచ్చినా, ఎంత అధ్వానమైన బడ్జెట్ వచ్చినా కూడా ఇది అంకెల గారిడి, పనికిరాని బడ్జెట్, అరచేతిలో స్వర్గం చూపించారు, చెవిలో పువ్వు పెడుతున్నారు, ఇవన్నీ అంటారు. ఇవి రెండు సహజమే. కానీ రెండింటి మధ్యన ప్రజల దృక్పథంతో ఆలోచిస్తే ఏ బడ్జెట్నైనా మనం సమీక్షించే విధానం ఎట్లా ఉండాలంటే, పోయిన సంవత్సరం బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టింది, దాన్ని ఎంత ఖర్చు అయిందా, ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ప్రవేశపెట్టే దానిలో నిజాలేంది, అబద్ధాలేంది అని కదా, అది ఆలోచించాలి. ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వరుసగా 2024లో ఒక బడ్జెట్, 25 ఒక బడ్జెట్, 26 మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు, పూర్తి స్థాయి బడ్జెట్. అంతకుముందు 2023-24 బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ కనుక, ఎందుకంటే అక్టోబర్లో నవంబర్లో ఎన్నికలు వచ్చినాయి కనుక అది మార్చిలో చెప్పిన బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ కాదు కనుక అది కలుపుకుంటే 4వ బడ్జెట్ కనుక 3 బడ్జెట్లు అయితే 24 మార్చిలో, ఫిబ్రవరి, 25, 26 3 సార్లు కూడా వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటూ వచ్చారు. ఇది 3వ బడ్జెట్. అట్లా చూసుకుంటే ఈ 3 బడ్జెట్లలో కేవలం అంకెల మార్పు తప్ప కొత్తగా ఏమీ కనపడించే నాకైతే. ఎందుకంటే నేను చెవిలో పువ్వు అంటే బీఆర్ఎస్ చేతులకు కాలు పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందే అన్నారట. నేను పొద్దున్న నుంచి ఒక 3-4 టీవీలో మాట్లాడుతూ, మొదటి టీవీలో చెవిలో పువ్వు అనగానే రెండవ టీవీకి వచ్చాకల్లా అయ్యే సార్ ఇది పాత మాట అయిపోయింది, ప్రతిపక్షాలు సొంతం చేసుకున్నారు సార్ అని. నేను మాట బందయింది. ఎందుకంటే ఆ మాట అనుకోండి, అరచేతిలో స్వర్గం అంటే కనీసం ఏదైనా సరే అంకెల గ్యారెంటీ చేసినా అరచేతిలో చూపించారంటే అది కూడా లేదనుకున్నాను నేను. ఒకసారి 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది ఇప్పుడు ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో ప్లాన్ బాడీ మనకు మూలధన వ్యయం ఎంత 2,34,000 90,000 కోట్లు లోటు కనపడితే ఉంది. అక్కడ ఎక్కడికి చేస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. మూలధన బడ్జెట్కు ప్రవేశపెట్టే బడ్జెట్కు 90,000 కోట్లు తేడా అవ్వలేదు. రెండోది, బడ్జెట్ని ఎప్పుడు కూడా 2 విషయాలు చూస్తాం. ఒకటేమో ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్. ప్లాన్ అంటే అన్ని రకాలుగా వస్తాయి. నాన్ ప్లాన్ అంటే ఏముండదల్లా అంటే ప్రణాళికేతర అంటారు. ప్రణాళికేతర బడ్జెట్లో ఏముంటుంది, ఏముండేది అల్లికల్లి సున్న ప్రభుత్వ జీతభత్యాలు, అంటే ఏదైతే రొటీన్గా ప్రభుత్వం నడవడానికి అవసరమైనవి నాన్ ప్లాన్ కిందకి వస్తే అసలు అందులో రూపాయి కూడా ప్రజల మీద ఖర్చు కాదు. చారణ కోడికి బారణ మసాలే. ఇప్పుడు చూస్తున్నాం, ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత 6 నెలలకు, ఏడాదికి కూడా వాళ్ళ బెనిఫిట్స్ వస్తలేవని. అంటే ఈ పెన్షన్లు, జీతభత్యాలు ఇవి ప్రభుత్వం నడవడానికైనా ఇంధనం అది పెట్టాల్సిందే. అట్లాగే అదనంగా ఈ మంత్రుల పేషీల ఖర్చులు, రకరకాల ఢిల్లీ టూర్లు చూస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి గారి మనకు విదేశీ విద్య, ఇవన్నీ ఇందులో కలిసి వచ్చినాయి అంటున్నారు. అందుకని దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఇంకో రకంగా పోతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ బడ్జెట్ 2023-24 సగం బడ్జెట్ బిల్ ప్రవేశపెట్టి 24-25, 25-26, 26-27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గత 2 బడ్జెట్లకు ఏమాత్రం తీసుకోలేదు అంటున్నాం. ఉదాహరణకు పోయిన సంవత్సరం బడ్జెట్ చూద్దాం. రైతు భరోసా చేసినాము, 18,000 కోట్ల రూపాయలు కావాలి, 2 విడతలు కానీ ప్రవేశపెట్టాము. 2025-26 బడ్జెటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టిండ్రు అంతకుముందు ఇవ్వాల్సినవి ఇప్పుడు ఇచ్చిండ్రు. మొత్తం రైతు భరోసా కాకముందు 2023 నవంబర్ వరకు మొత్తం 11 విడతలు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు విడుదల చేస్తే అలా అవకతవకలు జరిగినాయి. అలా రాళ్లకు, రప్పలకు, సీలింగ్ భూములకు, పెట్రోల్ బంకులకు, అట్లాగే రియల్ ఎస్టేట్ చేసిన భూములకు అన్నిటికీ ఇచ్చారు, కాదంటలేదు. అది మారుస్తామన్నారు. 2 పంటలకే 3 పంటలకు ఇస్తాం మేము, 5-10 కాదు 15, 5 మూల 15 అన్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక్కసారి ఇచ్చారు. అది ఎప్పటిది? అప్పుడెప్పుడో ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్లో ఆగిపోయిన డబ్బులను, నవంబర్లో ఆగిపోయిన డబ్బులను 25 పార్లమెంట్ ఎన్నికలు, అంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లేకుంటే ఉప ఎన్నికలు, లేకపోతే సర్పంచ్ ఎన్నికలు, లేకుంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడే ఇవి 5 వస్తుంది. టగటాగా చెప్పాలంటే 2023లో ఇవ్వాల్సిన 12వ విడత రైతు భరోసాను, రైతు బంధును మొత్తం వేశారు. 2024లో వేశారు. ఇది ఏప్రిల్లో. 2024లో ఖరీఫ్ సీజన్ వచ్చింది కదా, మళ్ళీ అవి ఎప్పుడు ఇచ్చారు? మళ్ళీ 2024 చివరిలో ఇచ్చారు.
తర్వాత మంది 2024-25 చివరిలో ఇచ్చాల్సింది 25-25లో ఒకసారి ఇచ్చాం మార్చి ఏప్రిల్లో. 2025లో అంటే 14 విడతల పాత అయిపోతే 2025కి వచ్చే కల్లా 2025లో కూడా మూడో విడత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మూడో విడత అంటే 14 విడత మొత్తంలో చూసుకుంటే దానిలో రాళ్ళు రప్పలు తీసేసిండ్రు. రైతు భరోసా అమలు చేస్తామన్నారు. 13వ విడత నుంచి రైతు భరోసా అని చెప్పి 15,000 రూపాయలు 12,000 చేసిండ్రు. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళు 2 అని 4 అని 3 కొట్టేసిండ్రు. అయిపోయింది. అప్పుడు రాళ్ళు రప్పలు కాదు కదా, పక్కన ఇల్లు ఉంటే వ్యవసాయ భూమి కూడా ఇవ్వకుండా మొత్తం చేసేసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ₹1 కూడా రైతు భరోసా ఇవ్వలేదు. ఆ రకంగా వీళ్ళ ప్రకారం హామీ ఇచ్చిన ప్రకారం గతంలో 2 సార్లు కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు 15,000 కోట్లు ప్రతి సంవత్సరానికి అయ్యేది. అంటే 50% మనకు పెంచితే ఎంత కావాలి? అప్పుడు ఇంకొక 7,500 కోట్లు పెరగాలి కదా. కానీ ఏమైంది? 18,000 కోట్లు అంటున్నారు. ఎందుకు అవుతుంది ఇప్పుడు అంటే దానివల్ల చాలా వరకు ఎగ్గొట్టారు. మూడోది ఏమవుతుందంటే 2025లో ₹1 కూడా పాతవి ఇచ్చారు కానీ కొత్తవి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏమైంది? 2026 జనవరిలో మన మార్చిలో ఉన్నాం కనుక ఆ 15వ విడత 16వ విడత బాకీ ఉన్నది. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు మళ్ళీ కేటాయించారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ వస్తే ఇంకో విడత బాకీ మళ్ళీ. అంటే ఏమన్నట్టు 3 విడతలు బాకీ ఉన్నారు, 2 విడతలు ఎగ్గొట్టారు, 3వ విడత బాకీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మనం చూస్తున్నాం. అందుకని 18,000 కోట్లు కేటాయిస్తే ఇది మోసమే కదా. 1000 కోట్ల నిధుల్ని ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నాం, రేపు వచ్చేసి నేను నిధులు విడుదల చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి చెప్పొచ్చారు. మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో చూపెడుతున్నారు. అంటే ఇవ్వనట్టే కదా. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా అనుకున్న బాపత అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ ఇస్తామంటారు. మోసమే కదా. ఇట్లా మీరు మహిళలకు మనకు వీళ్ళకు మన భద్రత ఏదైతే మనకు జాతీయ మన కుటుంబ జీవిత బీమా జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అంటున్నారు. దాని రూపాయి కేటాయించలే. వ్యవసాయానికి 23,000 కోట్లలో 18,000 కోట్లు ఒక రైతు బంధుదే, రైతు భరోసాదే. అంటే మిగతా ఎంత 4,500 కోట్లే కదా. మరి మొత్తం ఖర్చు అవుతాయో కావా అంటే ఒకసారి పాత లెక్క కొత్త లెక్క నాయరు ఉన్నది. పోయిన సంవత్సరంలో మొత్తంలో 70% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 70%లో సగం గంట ఎక్కువ జీతభత్యాలే కదా. ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లే కదా. పెన్షన్లు ఎట్లా ఇస్తలేరు? అట్లాగే జీతభత్యాల విషయంలో కూడా వాళ్ళకి గ్రాట్యుటీ అవన్నీ వచ్చేది, అవి కూడా ఇస్తలేరు. వాళ్ళు 1 ఇయర్ అయినా చచ్చిపోతున్న ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఏమి ఇస్తున్నట్లు లెక్క? అంటే పోయిన బడ్జెట్లో 70% ఖర్చు చేసింది, ఈ బడ్జెట్లో మళ్ళీ 100% చూపెడితే ఉదాహరణకు మనకు త్రిపురాలు ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి ఉత్తర భాగానికి ఇప్పటికీ పర్మిషన్ వచ్చి జాతీయ రహదారి నెంబర్ కేటాయించి 8 ఏళ్ళు అయిపోతుంది. ఎప్పుడో 2016లో దానికి నెంబర్ కేటాయించారు. ఇవాళ 26లో ఉన్నా. అంటే 10 ఏళ్ల క్రితం కేటాయిస్తే ఇప్పటికి దానికి రూపాయి లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేస్తుందంటే అంత కేంద్ర ప్రభుత్వం పెట్టేది జాతీయ రహదారి కింద ప్రకటించారు దాన్ని. కానీ వీళ్ళు భూమి సేకరణ చేయాలి. పోయిన సంవత్సరం 1000 కోట్లు అని పెట్టారు. 1000 కోట్లు ఖర్చు అయిందా? అవి కాలేదు. మళ్ళీ ఇప్పుడు 1,523 కోట్లు దీన్ని పెడుతున్నారు. ఇక దక్షిణ భాగానికైతే త్రిపురాలకు దిక్కు దశ లేదు. ఓసారి మేం చేస్తామంటది ప్రభుత్వం, మేమే ఖర్చు పెట్టుకుంటామంటది. ఓసారేమో మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు, కేంద్రం ఇవ్వాలంటది. ఇట్లా మెట్రో 2వ దేశ అంటున్నారు. రూపాయి కేటాయింపు లేదు. మరి ఎట్లా చేస్తారో తెలియదు. ఇక మూసీ సుందరీకరణ ప్రక్షాళనకైతే ఇలా రూపాయి కేటాయించలేదు. మరి ఎట్లా చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? డిపిఆర్ ఉందా లేదా? ఇవన్నీ చేసే ప్రశ్నలే కనుక పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ని ఎట్లా చూడవచ్చు అంటే అంకెల గారడి, చెవిలో పువ్వు, ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారు, ఆర్భటంగా చెప్తున్నారు. ఇవన్నీ కలిస్తే పోయిన సంవత్సరం బడ్జెట్లో ఏం పెట్టిందో అవే రిపీట్ అయ్యి ఆకునూరు మురళి నేతృత్వంలో విద్యా సంస్కరణ కమిటీ వేస్తే ఏమైంది? వాళ్ళు ఇప్పటికైనా సరే కనీసం 30,000 కోట్ల రూపాయలు విద్యకు కావాలన్నారు. ఎంత కేటాయించారు? టీచర్ల జీతభత్యాలు సరిపోతాయి అంతే. 5% కూడా ఇతర ఖర్చులు రావు. మరి అది ఎట్లా అమలు చేస్తారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, ఇంకేదో మోడల్ స్కూల్స్ అంటున్నారు, రకరకాల స్కూల్స్ అంటున్నారు. వాడి బడ్జెట్ కేటాయింపు లేవు కదా. అంటే ఆర్భాటంగా ఆ పథకాలు వివరిస్తున్నారు. దాని బడ్జెట్కి వచ్చే కల్లా మొత్తం కలిపి కుల్ మిలాకారం ఒకసారి చెప్తున్నారు, మళ్ళీ వేరు చూపెడుతున్నారు అదే బడ్జెట్. అంటే ఒకవేళ మొత్తం ఉదాహరణకు సంక్షేమ పథకాలు 56,000 కోట్ల రూపాయలు అంటున్నారు. సంక్షేమ పథకాలు కరెక్ట్గా అమలు కావాలంటే 75,000 కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు. మరి మిగతా ఎక్కడి నుంచి చేస్తారు? 56,000 కోట్ల కేటాయిస్తే మిగతా ఎక్కడి నుంచి చేస్తారు? సంక్షేమ పథకాలలో ఇవన్నీ ఉంటాయి. రైతు భరోసా ఉంటుంది, మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది, కరెంటు ఉంటుంది, విద్యుత్ ఫ్రీ విద్యుత్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్కడి నుంచి తెస్తున్నట్లు లెక్క. అందుకనే సమస్య లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ బడ్జెట్ను అంకెల గారిలో చూపించారు తప్ప ఏం లేదు. మళ్ళీ అంటే కుల్ మిలాఖరు 55,000 కోట్లు అంటారు, మళ్ళీ వేరుగా అంటే చూపెడితే ఇవాళ 3,24,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు బడ్జెట్ అయినట్లు లెక్క.
అంటే సంపూర్ణంగా ఉదయం రుజువు పెడుతున్నారు, వేరు పద్ధతిలో ఒకసారి రుజువు పెడుతున్నారు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రజా బడ్జెట్ కానే కాదు, ఇంకా 3 ఏళ్ల తర్వాత కూడా 3 సంవత్సరాల బడ్జెట్ వచ్చినాక గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోతున్నారంటే కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారు, లేకుంటే గత ప్రభుత్వం నామస్మరణ చేస్తున్నారంటే ఇంతకంటే డొల్లతనం లేదు. ఇది కేవలం ఆడలేక మధ్యలో కూడా పాత ప్రభుత్వం తిట్టడము, వీళ్ళు ఏం చేయకపోవడం, దీనివల్ల వస్తున్న సమస్యను బట్టి ఏం లేదంటున్నాను నేను. ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారిని ప్రజల చెవులు పువ్వు పెట్టే బడ్జెట్గా నేను ఆహ్వానిస్తున్నాను. నమస్కారం.